సిరియా రాజధాని డమాస్కస్లో ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడి చేసిన తరువాత ఇరాన్ ప్రతీకారంగా ఇజ్రాయెల్పై దాడి చేయడం జరిగింది. ఈ సంఘటన తర్వాత కొద్ది రోజులకు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియేను ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఇజ్రాయెల్ అంతం చేసినట్లు వార్తలు వచ్చాయి. తర్వాత అదేవిధంగా లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా చీఫ్ను ఇజ్రాయెల్ అమెరికా బంకర్ బాంబులను బ్లస్టర్ బాంబులను ఉపయోగించి హతమార్చిన తర్వాత ఈ ఇద్దరి మరణాలకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్పై ఇరాన్ 2 సార్లు దాడి చేసినట్లయింది. ఈ 2 దాడుల తరువాత ఇజ్రాయెల్ ఇంతవరకు ఇరాన్పై ఏ విధమైన దాడి చేయకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ పరువు పోగొట్టుకున్నంత పని అయ్యింది. దీంతో ఎక్కడ ఇరాన్కి చులకన అయిపోతామో అనే ఉద్దేశంతో ఎలాగైనా సరే ఇరాన్పై దాడి చేయాలని అమెరికా ఇజ్రాయెల్లు చర్చించినట్లు అంతర్జాతీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు గనక ఇరాన్పై దాడి చేయకుంటే ఇక 3వసారి ఇజ్రాయెల్ ఇరాన్కి చులకన అయిపోతుంది అనే ఉద్దేశంతో నెతన్యాహు ఎలాగైనా సరే ఇరాన్పై దాడి చేయాలని నిశ్చయించుకున్నట్లు అంతర్జాతీయ నిపుణులు పరిశీలిస్తున్నారు. దీంతో ఎలాగైనా సరే ఇరాన్పై దాడి చేయాలని అమెరికా మరియు ఇజ్రాయెల్ ఒక అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్పై ఇజ్రాయెల్ ఒక్కటే దాడి చేస్తుందా, లేదంటే అమెరికా ఇజ్రాయెల్ 2 దేశాలు కలిసి దాడి చేస్తాయా అన్నది సస్పెన్సు. ఒకవేళ అమెరికా ఆయుధాలను సప్లై చేసి ఇజ్రాయెలే ఇరాన్పై దాడి చేస్తుందా అనేది ఒక కోణం అయితే, 2 దేశాలు కలిసి ఇరాన్పై దాడి చేస్తాయా అనేది మరో కోణం. అయితే ఇరాన్పై ఇజ్రాయెల్ చేయబోయే దాడి అత్యంత భయంకరమైనదై ఉండాలి. ఇరాన్ కోలుకోలేని విధంగా దాడి చేస్తే అప్పుడు ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలో నిలవగలిగే పరిస్థితులు ఉంటాయి. ఏమాత్రము ఇరాన్పై దాడి బెడిసి కొట్టినా మధ్యప్రాచ్యంలో ఇక ఇజ్రాయెల్ దేశం అనేదే లేకుండా చేస్తామని చెప్పేసి ఇంతకుముందే ఇరాన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ ఇరాన్పై ఏమాత్రం చిన్న దాడి చేసినా పెద్ద ఎత్తున దాడి చేస్తామని చెప్పేసి ఇరాన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేస్తే దానికి ప్రతిచర్యగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై దాడి చేసే అవకాశం ఉండడంతో 3వ ప్రపంచ యుద్ధం ముంచుకొచ్చే ప్రమాదం ఏర్పడింది.